ఆ రోజు కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు నా బిడ్డ కాదు, అతని భార్య కాబట్టి అతనికి నచ్చినట్టే బతకాలి, కాదంటానికి నేనెవరనని నాకు నేనే సర్ది చెప్పుకుని ఊరుకున్నాను. కానీ ఈరోజు వాళ్ల ప్రాణం తీయబోయింది, వీళ్ల ప్రాణం తీయబోయింది అని లేనిపోని నిందలు వేసేసి తనపై పిచ్చిది అనే ముద్ర వేసేసి నా కూతుర్ని మీరు గదిలో బంధించారు. మీరు మనుషులేనా? బాగుందండి. మీ అమ్మాయిని ఏదో చేయాల్సిన అవసరం మాకేంటి? అయినా పిచ్చి అనేది అంటువ్యాధి కాదు. ఎవరైనా పక్కనే ఉండి పిచ్చికిలాగా చేయరు. స్వతహాగా వాళ్లకు వాళ్లే పిచ్చి వాళ్ళవుతారు. ఒక పిచ్చిదాన్ని అమ్మాయికుడైనా మా మాధవ్కిచ్చి పెళ్లి చేసి మమ్మల్ని అంటున్నారా? అలైక్య, ఇంకొక్క మాట మాట్లాడావో ప్రసాదు. అమ్మా, ప్రసాదు ఏమైంది? ప్రసాదు ఎందుకలా అరుస్తున్నావు? అమ్మా భూమి, నీకేం కాలేదు కదా? నాకు బాగానే ఉంది ప్రసాదు. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలియనట్టు ఎంత బాగా నాటకాలాడుతున్నావో.